దగ్గరికి పంపించేదాకా నిద్రపోను. తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలని కాంగ్రెస్ నేత కడియం సిఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం సవాల్ను స్వీకరిస్తారని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కడియం సిఆర్ స్థానికేతరుడా ఆయన పరదగిరి పంపించే వరకు నిద్రపోను స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలని కడియం సిఆర్ అంటున్నాడని, ఆయన ఎక్కడ కూడా తనకు పోటీ రాలేడని ఆ రాజయ్య అన్నారు. తను వరుసగా 4 సార్లు గెలిచారని గుర్తు చేశారు. కడియం సిఆర్ ప్రజానాయకుడు కాదని రాజకీయ నాయకుడు మాత్రమే విమర్శించారు. కడియం స్థానికేతరుడని ఆయన్ను తప్పకుండా తరిమి కొడతారని అన్నారు. కడియం సిఆర్ని విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా అని తాటికొండ రాజయ్య అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే ఉంటా, రేపు చేస్తే ఇక్కడే నన్ను బొంద పెడతారు అని చెప్పారు. కానీ నిన్ను స్థానికేతరులాగా గుర్తిస్తారని కడియం సిఆర్ని ఉద్దేశించి రాజయ్య పేర్కొన్నారు. ఆయన్ను పరదగిరికి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు. సత్య హరిశ్చంద్రులా నీతిమంతుడని కడియం సిఆర్ డబ్బ కొట్టుకోవడం సిగ్గుచేటు అని రాజయ్య విమర్శించారు. ఆయన అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి తిమింగలంలో అయ్యాడని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కడియం సిఆర్ 100 కోట్లు ఖర్చు చేశారని తెలిపిన ఆయన ఆ 100 కోట్లు ఎక్కడమని ప్రశ్నించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పర్తగిరి సొంత గ్రామము కడియం సిఆర్ది. అక్కడ ఉన్నటువంటి సొంత గ్రామానికి కడియం సిఆర్ ఎప్పటికైనా పంపిస్తాను. ఏ అయితే స్టేషన్ గన్పూర్ ఉందో స్టేషన్ గన్పూర్ నా సొంత నియోజకవర్గము, నేను చచ్చినా బతికిన కింద ఉంటా. సత్య హరిశ్చంద్రులు ఆయన మాటలు చెప్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి అయితే తాటికొండ రాజయ్యకి అయితే చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బిజీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ చేతకాని దద్దమ్మని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ నిప్పులు జరిగారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగుచెలకు వెళ్తున్న ఎంపీ డీకే అరుణను పోలీసులు మొయినాబాద్ వద్ద అడ్డుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి నర్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ సొంత నియోజకవర్గం కొడంగల్ శాంతి భద్రత కంట్రోల్ చేయాలని అసమర్థుడు రేవంత్ రెడ్డి అని ఆమె మండిపడ్డారు. ఇక ఎంపీ అరుణతో పాటు మరో ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి డీకే అరుణ. ఆ సందర్భంలో డీకే అరుణ అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇదే సీఎం రేవంత్ రెడ్డి మీద. అప్పుడైనా జడ్పీటీసీగా ఉన్నాడు. ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అప్పుడు జడ్పీటీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి డీకే అరుణ ఈరోజు అదే సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ ఆమె చెప్తే, సీఎం రేవంత్ రెడ్డి చెప్తే ఆమెను అరెస్ట్ చేసి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కాలం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో, కాలము మేడలు ఓడలు కావచ్చు, ఓడలు మేడలు కావచ్చు అనడానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్తల నుంచి చెప్పొచ్చు.